హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10+2 క్వాలిఫికేషన్తో అప్లికేషన్ చేసుకునే విధంగా మనకి అసిస్టెంట్ గ్రేడ్ 2తో పాటు మీకు మరికొన్ని ఉద్యోగాల కోసం అఫీషియల్గా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మీరు జాబ్లో చేరగానే మీకు 60,000కి పైగా శాలరీ అయితే వస్తుంది. దీనికి బోత్ ఏపీ తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీ ఏజ్ లిమిట్ ఎంత, సాలరీ డీటెయిల్స్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏముండాలి, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. మీ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ అనే సంస్థ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రీసెంట్గానే రావడం జరిగిందండి. ఇక్కడ నోటిఫికేషన్ డేట్స్ కూడా క్లియర్ ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్ అందరు కూడా ఏపీ తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరు కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్ డేట్స్ ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకి నాన్ ఫ్యాకల్టీ పోస్టులు అండ్ రెగ్యులర్ బేసిస్ కింద రికమెండ్ చేస్తున్నారండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నోటిఫికేషన్కి సంబంధించి వేకెన్సీ డీటెయిల్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇందులో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. ఇందులో మనకి 10+ లెవెల్ ఉన్నాయి, డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లికేషన్ చేసుకోగలిగే వేకెన్సీ ఉన్నాయి. ఇవన్నీ చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ముందుగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, అప్లికేషన్ అనేది ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ అనేది ఫిబ్రవరి 23, 2025 నుండి మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మార్చ్ 23, 2025 వరకు మీరు అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, అలాగే మీరు హార్డ్ కాపీస్ అనేవి వాళ్ళకి మీరు పంపించాల్సి ఉంటుంది. అది కూడా మార్చ్ 30 లోపు మీరు పంపించాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క వేకెన్సీ డీటెయిల్ చూసుకుంటే ముందుగా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మీరు 10+2 క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లికేషన్ తీసుకోవచ్చు. అలాగే అసిస్టెంట్ గ్రేడ్ 2 అనే సంబంధించి ఈ యొక్క పోస్టులకు సంబంధించి మీరు గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లికేషన్ తీసుకోవచ్చు అన్నమాట. ఇంకా మిగతా పోస్టులు ఏమైతే ఉన్నాయో ఈ యొక్క పోస్టులకు సంబంధించి డిగ్రీ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. డిగ్రీ అర్హత ఉన్నట్లయితే అందరు కూడా ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో ఇచ్చిన ప్రతి ఒక్క వేకెన్సీ గురించి ఇంకా మిగతా డీటెయిల్స్ చూసినట్లయితే ఈ యొక్క జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి యువర్ క్యాండిడేట్ సంబంధించి వేకెన్సీ ఇచ్చారు. ఈ యొక్క జాబ్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. క్వాలిఫికేషన్ వచ్చేసి సీనియర్ సెకండరీ 10+2 విత్ సైన్స్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు సైన్స్ సబ్జెక్ట్ అనేది 10+2 లెవెల్లో ఎవరైతే చేశారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మీకు 2 years పాటు ప్రొబేషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ దాని తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారట. ఫ్రెండ్స్, అలాగే అసిస్టెంట్ గ్రేడ్ 2 జాబ్కి సంబంధించి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 to 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు ఏ విభాగంలో అయినా సరే డిగ్రీ పూర్తి చేసినట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మీ డిగ్రీలో బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీటెక్ కానీ, డిప్లొమా కానీ, బీ ఫార్మస్ కానీ ఏ డిగ్రీ లెవెల్లో ఏ కోర్స్ చేసినా కూడా అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించి కూడా 2 years పాటు ప్రొబేషన్ ఉంటుందని చెప్తున్నారు. దాని తర్వాత మీకు జాబ్ అయితే పర్మనెంట్ చేస్తారట. ఫ్రెండ్స్, మిగతా జాబ్స్ గురించి మీరు చూడండి. ఈ యొక్క జాబ్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తలేను, ఎందుకంటే మనకి మిగతా జాబ్స్ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ అడుగుతున్నారు కాబట్టి నేను వాటి గురించి చెప్తలేను. మీకు ఇందులో ఎటువంటి అనుభవం లేని జాబ్స్ గురించి అయితే చెప్పడం జరిగింది. మీరు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ కూడా ఉంటుందని చెప్తున్నారు. మీరు చూడొచ్చు. ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఓబీసీ క్యాండిడేట్ వారికి 3 years వరకు, పీడబ్ల్యూ క్యాండిడేట్ సంబంధించి 10 years వరకు ఏజ్ ఇచ్చారు. కాబట్టి మీరు ఏజ్ లిమిట్లో ఈ యొక్క రిలాక్సేషన్ని యాడ్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్ సంబంధించి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్ సంబంధించి 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. మిగతా వారందరూ కూడా 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఆన్లైన్ విధానంలో పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే మీరు ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకోవచ్చు. నేను ఆ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి లింక్ ఓపెన్ చేసుకొని మీరు డైరెక్ట్ అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఎవరైతే ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకుంటున్నారో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులందరూ కూడా నెక్స్ట్ మీరు అప్లికేషన్ చేసుకున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్తో పాటు మీ యొక్క సెల్ఫ్ అటెండెన్స్ కాపీస్ అన్నీ కూడా, అంటే మీ యొక్క ఆధార్ కార్డు కావచ్చు, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ అన్నీ ఉంటాయి కదా, అన్నీ కూడా మీరు జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ, రిజిస్టర్స్ పోస్ట్ ద్వారా కానీ, కొరియర్ ద్వారా కానీ మీరు మార్చ్ 30 లోపు మీరు అప్లికేషన్ అవి పంపించాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఎవరైతే వాళ్ళకి పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపిస్తారో
వాళ్ళకి ఫర్దర్‌గా టెస్ట్ లేదా ఇంటర్వ్యూ అయితే పెట్టేసి జాబ్ సెలక్షన్ చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు అప్లికేషన్ పంపే ముందు ఎన్వలప్ కవర్ మీద ఇలా అయితే రాయండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ నెక్స్ట్ మీరు ఏ పోస్ట్ సంబంధించి అప్లికేషన్ చేస్తున్నారో ఆ పోస్ట్ యొక్క నేమ్ అయితే రాయండి. రాసి ఆ యొక్క ఎన్వలప్ కవర్ మీద మీరు ఇక్కడ కనిపిస్తున్న యొక్క అడ్రస్‌కి పంపించాల్సి ఉంటుంది. ద రిజిస్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారాసెటమికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎన్ఐపిఆర్ అహ్మదాబాద్ ఆపోజిట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ పాలాజీ గాంధీనగర్ 382355 గుజరాత్ ఇండియా అనే ఈ యొక్క అడ్రస్‌కి మీరు పంపించాల్సి ఉందని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్‌కి మెయిల్ చేసి గానీ, లేకపోతే ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నంబర్‌కి మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎన్ఐపి అనే సంస్థ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.